వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈనాటి వీడియోలో మనము ఏపీడిఎస్సి 2024 ఇచ్చినటువంటి ఎగ్జిట్లో ఇచ్చినటువంటి సైకాలజీ బిట్స్కి మనం ఆన్సర్లు చూద్దాం. మరి మొదటి క్వశ్చన్ చూద్దాం. మొదటి క్వశ్చన్ ఏమంటే పూర్వ ప్రచాలక దశలోని లక్షణము. పూర్వ ప్రచాలక దశలోని లక్షణము. మరి దీనికి ఆన్సర్ ఏమి ఇచ్చినట్టు ఇక్కడ సెకండ్ అంటే ఇక్కడ సెకండ్ ఏమైనా ఇక్కడ అహం కేంద్రీకృత భావన. చూడండి ఇక్కడ పూర్వ ప్రచాలక దశలోని లక్షణం ఏమంటే అహం కేంద్రీకృత భావన పూర్వ ప్రచాలక దశలో లక్షణం కావడం జరుగుతుంది అనమాట. అది మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పిల్లవాని అభ్యసనంపై ప్రభావం చూపేటువంటి బాహ్యకారకాలు. పిల్లవాని అభ్యసనంపై ప్రభావం చూపేటువంటి బాహ్యకారకాలు ఇక్కడ ఏమనంటే దీనికి ఆన్సర్ థర్డ్ వన్ ఇక్కడ అనుభవం మరియు శిక్షణ. అనుభవం మరియు శిక్షణ అనేటువంటివి పిల్లవాని అభ్యసనంపై ప్రభావం చూపేటువంటి బాహ్యకారకాలు అనమాట ఇవి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వ్యక్తి ఆశయం లేదా అవసరాలను తృప్తిపరచడంలో అవరోధం కలిగినప్పుడు ఏర్పడే భావోద్వేగ ఉద్రిక్తత. చూడండి ఇక్కడ వ్యక్తి ఆశయం లేదా అవసరాలను తృప్తిపరచడంలో అవరోధం కలిగినప్పుడు ఏర్పడేటువంటి భావోద్వేగ ఉద్రిక్తత ఇదేమవుతుందంటే దీనికి ఆన్సర్ సెకండ్ ఇక్కడ కుంఠనం అనమాట. ఇది కుంఠనము. వ్యక్తి యొక్క ఆశయము లేదా అవసరాలను తృప్తిపరచడంలో అవరోధం కలిగినప్పుడు ఏర్పడేటువంటి భావోద్వేగ ఉద్రిక్తత పేరు ఏమంటే ఇక్కడ కుంఠనము. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఒక అమ్మాయి తన తల్లిదండ్రుల నుండి చిత్రలేఖన సామర్థ్యాన్ని పొందింది. శిక్షణ ద్వారా గొప్ప కళాకారిణి అయ్యింది. ఇక్కడి వికాస సూత్రము. మరి దీనికి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ ఫస్ట్ వన్ ఇక్కడ వికాసం ఒక పరస్పర చర్య. వికాసం ఒక పరస్పర చర్య అనేటువంటి దీని యొక్క ఆన్సర్ అనేది ఇది వికాస సూత్రం కావడం జరుగుతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ప్రక్షేపక పరీక్షల యొక్క ముఖ్య లక్షణము. ప్రక్షేపక పరీక్షల యొక్క ముఖ్య లక్షణము దీని పేరేమంటే దీనికి దీనికి ఆన్సర్ ఏమంటే థర్డ్ వన్ ఇక్కడ అస్పష్ట ఉద్దీపన. ప్రక్షేపక పరీక్షల యొక్క ముఖ్య లక్షణం ఏమంటే ఇది అస్పష్ట ఉద్దీపన. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఉత్తర బాల్యదశకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. ఉత్తర బాల్యదశకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. మరి దీనికి ఆన్సర్ ఏమి ఇచ్చినట్టు ఇక్కడ సెకండ్ అంటే ఇక్కడ ఏబిసిడి 4 కూడా దీనికి ఆన్సర్లు అవుతాయి ఇక్కడ. మరి ఏ అనేటువంటి స్టేట్మెంట్ ఇక్కడ ఏముందంటే సమస్యాత్మక వయస్సు, సోమరి వయస్సు, తర్వాత జగడగొండు వయస్సు, అదేవిధంగా క్రీడా వయస్సు, నెక్స్ట్ తర్వాత ముఠా వయస్సు, తర్వాత అనుసరణ వయస్సు, నెక్స్ట్ ఏమంటే లాస్ట్ ఏమంటే సృజనాత్మకత వయస్సు. ఇవన్నీ కూడా ఉత్తర బాల్యదశకు చెందినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మానవ మితి ప్రయోగశాలను స్థాపించినటువంటి వారు. మానవ మితి ప్రయోగశాలను స్థాపించిన వారు. మరి దీనికి ఆన్సర్ సెకండ్ ఇచ్చినాడు ఇక్కడ. సెకండ్ ఏముంది ఇక్కడ ఫ్రాన్సిస్ గాల్టన్. ఫ్రాన్సిస్ గాల్టన్ అనేటువంటి శాస్త్రవేత్త మానవ మితి ప్రయోగశాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి రాగానే విద్యార్థులు లేచి నిలబడడంలో జరిగినటువంటి అభ్యసనము. ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి రాగానే విద్యార్థులు లేచి నిలబడడంలో జరిగిన అభ్యసనము. దీనికి ఏమంటే ఆన్సర్ ఇక్కడ ఫోర్త్ వన్ నిబంధన అభ్యసనం. నిబంధన అభ్యసనము. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వైగోట్స్కీ ప్రకారము స్కఫోల్డింగ్ అనగా వైగోట్స్కీ ప్రకారము స్కఫోల్డింగ్ అనగా ఏమంటే దీనికి ఫస్ట్ ఆన్సర్ ఇక్కడ అభ్యసనంలో ఎంకేఓలు అందించేటువంటి సహకారం అంట. అభ్యసనంలో ఎంకేఓలు అందించేటువంటి సహకారాన్ని వైగోట్స్కీ ప్రకారము స్కఫోల్డింగ్ అని అనడం జరుగుతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాన్లో సరైన ప్రవచనం. క్రింది వాన్లో సరైన ప్రవచనము. మరి దీనికి ఆన్సర్ ఏమి ఇచ్చినట్టుగా తాడి మీద ఇక్కడ అభిరుచులు సహజంగా ఏర్పడేవి మరియు ఆర్జితమైనవి. అభిరుచులు సహజంగా ఏర్పడేవి మరియు ఆర్జితమైనవి ఇవి. సో ఈ యొక్క స్టేట్మెంట్ సరైనటువంటి ప్రవచనం అనమాట. మిగతావి రాంగ్ ఇక్కడ. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సరైన సమాధానం గుర్తించండి. సరైన సమాధానం గుర్తించండి. అచిత్తు. సో దీనికి ఇంగ్లీష్ ఇక్కడ ఇడ్ అనమాట. ఇడ్ ఇగో సూపర్ ఇగో వచ్చినాడు ఇక్కడ. మరి దీనికి ఆన్సరు ఏసి 2 కూడా కరెక్ట్, బి రాంగ్ అనమాట. ఫస్ట్ ఇడ్ లేదా అచిత్తు. మరి దీని యొక్క అంశం ఏమైంది ఇక్కడ ఇది జీవ సంబంధము, తర్వాత వంశపారంపర్యం, అదేవిధంగా ఆనంద సూత్రం. ఇది అచిత్తు లేదా ఇడ్ యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా. మరి సరే దీనికి సెకండ్ ఆప్షన్ కాబట్టి ఏసి. నెక్స్ట్ సి కూడా కరెక్ట్ అంట. అది అహం. ఇదేం చెప్పండి సూపర్ ఈగో, అది అహం. మరి దీని యొక్క లక్షణాలు ఏమంటే ఇక్కడ అంతరాత్మ, పర్యవేక్షకుడు, తర్వాత ఆదర్శ సూత్రం. ఇది అది అహం యొక్క లక్షణాలు అనమాట. కాబట్టి ఇక్కడ బి రాంగ్ అనమాట ఇక్కడ. కాబట్టి ఏసి 2 కూడా సరైన ఆన్సర్లు అవుతాయి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సిఏవిడి పరీక్ష ఈ ప్రజ్ఞా సిద్ధాంతం ఆధారంగా తయారు చేయబడింది. సిఏవిడి పరీక్ష ఏ ప్రజ్ఞా సిద్ధాంతం ఆధారంగా తయారు చేయబడిందంటే దీనికి ఆన్సర్ ఏమంటే థర్డ్ వన్ బహుకారక సిద్ధాంతము. సిఏవిడి పరీక్ష అనేటువంటిది బహుకారక సిద్ధాంతం ప్రకారము తయారు చేయబడింది. ఇది ఒక ప్రజ్ఞా సిద్ధాంతం అనమాట. దీని ద్వారా తయారు చేయబడింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఒక పిల్లవానికి పిల్లితో ఆడాలని ఉంది. ఒక పిల్లవానికి పిల్లితో ఆడాలని ఉంది, కానీ అది కరుస్తుందేమో అని భయపడుతున్నాడు. ఇక్కడ సంఘర్షణ పేరేమంటే
మీకు తెలిసిందే, ఇది సెకండ్ ఆన్సర్ అనమాట. ఉపగమ పరిహార. ఉపగమ పరిహార. ఒక పిల్లవానికి పిల్లితో ఆడాలని ఉంది కానీ అది కరుస్తుందేమోనని భయపడుతున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి సంఘర్షణ పేరు ఏమంటే ఉపగమ పరిహార. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. అభ్యసన వక్రరేఖకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. అభ్యసన వక్రరేఖకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. దీనికి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? సో థర్డ్ వన్ ABC 3 కూడా సరైనవంటే చూద్దాం. మరి ఇక్కడ మనకు అభ్యసన వక్రరేఖకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి ఇక్కడ. మరి ABC 3 స్టేట్మెంట్ కూడా కరెక్టే కాబట్టి మరి ఫస్ట్ ఏముందంటే ఇక్కడ ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ దక్షత పెరుగుతుంది. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ దక్షత పెరుగుతుంది. మరి సెకండ్ ఏమంటే ఇక్కడ B అనేటువంటిది ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ తప్పుల సంఖ్య తగ్గుతుంది. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ తప్పుల సంఖ్య తగ్గుతుంది. మరి C ఏమింది ఇక్కడ? విషయం కష్టంగా సులభంగా కష్టంగా ఉన్నప్పుడు అభ్యసన వక్రరేఖ S ఆకారంలో ఏర్పడుతుంది. విషయం అనేటువంటిది కష్టంగా సులభంగా కష్టంగా ఉన్నప్పుడు అభ్యసన వక్రరేఖ S ఆకారంలో ఏర్పడుతుంది అనమాట ఇది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఒక విద్యార్థి కొత్తగా పాఠశాలలో చేరినప్పటికీ అతను లేదా ఆమె చాలా సులభంగా ఇతర పిల్లలతో కలిసిపోవడం జరిగింది. అయినా ఆ విద్యార్థిలో ఉన్నటువంటి ప్రజ్ఞ ఏమంటే ఇక్కడ ఇది ఏంటంటే దీనికి ఆన్సర్ సెకండ్ వన్ ఇక్కడ వ్యక్త్యంతర ప్రజ్ఞ అనమాట. వ్యక్త్యంతర ప్రజ్ఞ ఇది దీనికి ఆన్సర్ సెకండ్ వన్ ఇక్కడ. ఒక విద్యార్థి కొత్తగా పాఠశాలలో చేరినప్పటికీ అతను లేదా ఆమె చాలా సులభంగా ఇతర పిల్లలతో కలిసిపోవడం ఏమంటే ఇక్కడ అది దానికి ఉన్నటువంటి ప్రజ్ఞ ఏమంటే వ్యక్త్యంతర ప్రజ్ఞ అనమాట అది. మరి తర్వాత నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూద్దాం మనము సైకాలజీలో. ఎరిక్సన్ ప్రకారము 2 నుండి 3 సంవత్సరాల వయసు పిల్లలు ఎదుర్కొనేటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. మరి దీనికి ఆన్సర్ ఏమంటే సెకండ్ ఇచ్చినాడు ఇక్కడ స్వయం ప్రతిపత్తి వర్సెస్ సందేహం అనమాట. స్వయం ప్రతిపత్తి వర్సెస్ సందేహము. మరోసారి చూద్దాము. ఎరిక్సన్ ప్రకారము 2 నుండి 3 సంవత్సరాల వయసు పిల్లలు ఎదుర్కొనేటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి పేరు ఏమంటే ఇక్కడ స్వయం ప్రతిపత్తి వర్సెస్ సందేశం అనమాట. ఇక్కడ సందేహం. సో ఇవి మనకు సైకాలజీ బిట్స్ అనమాట. సో దయచేసి వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.